లడ్డూపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబును ప్రజలు నిలదీయాలన్నారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. చంద్రబాబు హిందూ ధర్మంపై దాడి చేశారని విమర్శించారు. సిబిఐ దర్యాప్తులో లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని తేలిపోయిందని తెలిపారు. ఎలాంటి విచారణ జరగకుండానే కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అసత్యాలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం విధానాలు మారాలని, ఆ దేవుడు వాళ్ళ బుద్ధిని మార్చాలని ఇవాళ సాక్షిలో ఆధారాలతో సహా వెల్లడించడం జరిగింది. పేపర్లో వేశారు. రిపోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రచురణ జరిగింది. అచ్చు వేసి మరి ఏమీ జరగలేదు, కల్తీ జరగలేదు అని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, ఎన్డీబీఎల్ రిపోర్ట్ని, ఎన్ఏబిఎల్ రిపోర్ట్ని అన్నిటినీ కూడా పొందుపరచడం జరిగింది. ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం చేయిస్తున్నారో ప్రజలు అడగాలి. ప్రతి ఒక్కరూ, హిందూ ధర్మంపై అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మాట్లాడేటటువంటి క్లిప్పుల్ని వారి యొక్క స్టేటస్ల్లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో చెత్త పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోటీ పడలేక, గత ప్రభుత్వాన్ని పోల్చుకోలేక ఈరోజు చతికిలబడ్డటువంటి చెత్త ప్రభుత్వం ఈ అరాచకానికి పాల్పడ్డది. ఆ రోజు వరదలు వస్తే దాన్ని డైవర్ట్ చేయాలి, విపత్తులు వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయాలి, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. దానిలో భాగంగా తెచ్చినటువంటి ఆరోపణే ఈ ఆరోపణ.